హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి సభానాయగన్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ రివ్యూలో కలుపుతాం. సభానాయగన్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మన థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇంకా ఫైనల్గా ఈ రోజు నుంచి మన డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఇన్ ఆల్ లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఫైనల్గా మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, మూవీ అనేది నచ్చింది. ఎట్ ఏ సేమ్ టైం మూవీలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. ఇంతకీ ఆ ఫ్లాస్ ఏంటనేది ఇన్ డెప్త్ రివ్యూలో చెప్తా. సో దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ కంటెంట్, జెన్యున్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే, యాక్చువల్లీ మన హీరో బైక్ డ్రైవ్ చేస్తుండగా పోలీసులకి దొరికిపోతారు. ఇంకా కట్ చేస్తే మన పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఇంకా తన లవ్ స్టోరీస్ అనేది మన పోలీసు వాళ్ళకి చెప్తారు. మరి యాక్చువల్లీ ఇంతకీ తన లవ్ స్టోరీస్లో అసలు ఏం జరిగాయి, ఉన్న అసలు 3 లవ్ స్టోరీస్లో అసలు బ్రేకప్ ఎందుకు అయ్యాయి, ఏంటి, ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా చూడాలి మన మూవీ వచ్చేసి. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో ఏమైనా మైనస్ అనిపించిందంటే మూవీ లెంత్ అని చెప్పొచ్చు. మూవీ షార్ట్ అంటే కొంచెం చిన్నగా ఒక 2 hours అలా తీసుంటే బాగుండేది. ఎట్ ఏ సేమ్ టైం ఈ మూవీలో డైరెక్టర్ మనకి కొంచెం చాలా అంటే చాలా బాగా ప్రజెంటేషన్ ఏదైతే చేశారో చాలా బాగా చూపించారు అనమాట. ఎట్ ఏ సేమ్ టైం మూవీలో కామెడీ సీన్స్ కూడా చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. ఇంకా ఎవరైనా వాచ్ చేయాలి, ఒక ఫ్రెష్ లవ్ స్టోరీని వాచ్ చేయాలంటే 1 time అనేది వాచ్ చేయొచ్చు అనమాట ఈ మూవీ. ఇంకా ఫైనల్గా నాకైతే ఇలా అనిపించింది, నా ఒపీనియన్ నేను చెప్తాను. ఇంకా ఫైనల్గా ఒకవేళ ఎవరైనా మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎట్ ఏ సేమ్ టైం ఈ మూవీ వచ్చేసి మన డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ఇంకా ఫైనల్గా నువ్వెంత ఇస్తావు భయ్యా ఈ సంబంధించిన మూవీకి రేటింగ్ అంటే నేను 5కి 2.75 ఇస్తాను. సో ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.